హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. లైక్ కొంతమందికి పూరి అని, కొంతమందికి వడ, కొంతమందికి ఇడ్లీ, కొంతమందికి దోస. దోసల్లో కూడా మామూలు దోసలు కాదు. ఎగ్ దోస, ఆనియన్ దోస, ఉల్లిపాయ దోస, మసాలా దోస, నా బొంద దోస ఇలాంటి చాలా దోసలైతే వచ్చాయి. ఈ దోసలన్నిటిలో ఫేవరెట్ కొంతమంది అంటే పిచ్చి పిచ్చిగా తింటుంటారనమాట. ఎంతలా అంటే ప్రాణంగా తింటుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక వ్లాగర్ ఏం చేశాడంటే మంచి ఫుడ్ టేస్ట్ తెలిసిన వ్లాగరు అంటే మన యూట్యూబరు ఒక ముంబైలో కృష్ణ ఛాయ అని హోటల్‌కైతే ఎళ్ళాడు. కృష్ణ ఛాయ హోటల్‌కెళ్ళంగానే అతనికి ఇష్టమైన ఫేవరెట్ మసాలా దోసనైతే ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇవ్వంగానే ఏందంటే బాగుంటది మసాలా దోస అని అందరికి అభిప్రాయం వచ్చి ఇక్కడనైతే ఇచ్చాడనమాట ఆర్డర్. ఇయ్యంగానే వెయిటర్ వచ్చిండు, ఆర్డర్ తీసుకున్నాడు, మొత్తం జరిగింది. కొద్దిసేపు అయిన తర్వాత వెయిటర్ అయితే తను ఇచ్చిన ఆర్డర్ మాత్రం తెచ్చిచ్చాడు. కానీ ఇక్కడ జరిగిందండి అసలు ట్విస్ట్. అతను చెప్పిన ఆ మసాలా దోసకి బదులుగా మసాలా సెపరేట్‌గా దోస సెపరేట్‌గా అయితే తెచ్చిచ్చాడు. ఇది చూసి అతను ఏంటిది మసాలా దోసనా అంటే, అవును సార్ ఇదిగోండి మీరు చెప్పిన మసాలా, ఇదిగోండి మీరు దోస అని చెప్పేసి దోసతో పాటు చట్నీ మరియు సాంబార్ గూడా తెచ్చిచ్చాడు. ఇది తెచ్చియంగానే ఇంగ అతను ఏమనుకున్నాడో ఏమో మొత్తం తినేసి బిల్ అయితే కట్టాడు. ఆ వ్లాగర్ ఏం చేశాడంటే మరుసటి రోజు అదే మసాలాను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంట్లో చేసుకునే దోసలలో ఆ మసాలా యేసుకొని యాడ్ చేసుకొని తిన్నాడు. టేస్ట్ సూపర్ అని చెప్పేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇది చూసినందరూ హోటల్‌లో మసాలా దోస సెపరేట్‌గా ఇయ్యడం ఏందని మరికొందరు అంటుంటే, కొంతమందిరేమో ఇదేం తెలివయ్యా! నీకు హోటల్‌లో వచ్చిన మసాలా తీసుకొనొచ్చి ఇంట్లో దోసలు చేసుకుంటావు అని మరికొందరు అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ ఫన్నీ ఇన్సిడెంట్ మన వ్లాగర్‌ది. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.